హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే. విషయం ఏంటంటే, చిన్న పల్లెటూరులో ఉన్న ఓ భూస్వామి కానించి ప్రపంచంలో ఉన్న, సరే ప్రపంచం సంగతి మనం చాలా పెద్దగా అయిపోయింది అన్నమాట, కానీ భారతదేశంలో ఉన్న అనిల్ అంబానీ దాకా ప్రతి వాళ్ళకు పని వాళ్ళు కావాలి. భూస్వామికి వ్యవసాయం చేయడానికి పని వాళ్ళు కావాలి, అంబానీకి పని వాళ్ళు కావాలి, ప్రతిదానికి పని వాళ్ళు కావాలి వాళ్ళకు. కాబట్టి మధ్యలో ఎవరిని పనికి పెట్టుకున్నా, ఎనీ వర్క్, ఏ పనైనా కానీ, ఇళ్ళ పని, డ్రైవింగ్, సెక్యూరిటీ, ఏ పనైనా కానీ వాళ్ళను చిన్న చూపు చూడకుండా ఉంటే, ప్రేమతో మాట్లాడితే, మీరు అలా డబ్బులు ఎక్కువ ఇవ్వద్దు. వద్దు, మీరు ఎంత జీతం మాట్లాడుకురో అంతే ఇవ్వండి. ఏ టైంకి పంపిస్తా అన్నారో ఆ టైంకే పంపించండి. మీ డబ్బులు ఎక్స్ట్రా అవుతుంది, కానీ ప్రేమతో మాట్లాడండి. మీరు అన్నం పెట్టకండి, ఇంటికాడ తెచ్చుకుంటారు, కానీ తిన్నావా బాబు అని అడగండి, తిన్నావా అమ్మ అని అడగండి. ఏం తప్పేముందండి అన్నం తిన్నావా అని అనడానికి? అంతేకాని వాళ్ళని చిన్న చూపు చూడడం వల్ల, నిజం చెప్తున్నా, జెన్యున్గా మీకు పని తక్కువ అవుతుంది. అంటే నన్ను ఉదాహరణ, నేను పనిచేసే యజమాని కానీ, వేరే పనిచేసే ఒక యజమాని కానీ ఎంత మంచిగా చూసుకుంటే అంత ఎక్కువ పని చేస్తాం. చేయబుద్ధి అవుతుంది వర్కర్కి. నువ్వేదో నేను చాలా డబ్బున్నోడిని, నేను అంబానీ కొడుకు నేను అని తక్కువ అంచనా ఇస్తే, వీడు చిన్నోడైనా నీ పని ఆడ చేస్తాడు. కాబట్టి దయచేసి నేనేమంటున్నా, పని వాళ్ళైనా మనుషులే. పని వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది, పని వాళ్ళకు పిల్లలు ఉంటారు, పని వాళ్ళకు పండుగలు ఉంటాయి, పని వాళ్ళకు డబ్బు అవసరం ఉంటుంది, పని వాళ్ళకు ప్రేమలు ఉంటాయి. కేవలం పని వాళ్ళకు లేనిది అంటే డబ్బు లేకపోవడం వల్ల నీ దగ్గర పనికి వస్తాడు. అంత మాత్రాన ఆత్మాభిమానం లేదని కాదు, ఆత్మాభిమానం ఉంటుంది. బతకాలంటే పైసలు కావాలంటే పని చేయాలి. అందుకనే మీ దగ్గరకు వస్తారు. దయచేసి ఊర్లో ఉన్న భూస్వామి, భారతదేశంలో ఉన్న అతిపెద్ద కుబేరుడైన అంబానీ దాకా ఎవరిని పని పెట్టుకున్నా దండం పెట్టి చెప్తున్నా, దయచేసి మీరు పెట్టుకున్న ప్రతి పని వాళ్ళను ప్రేమతో మాట్లాడండి, ప్రేమగా ఉండండి. ఏమో సార్ మిమ్మల్ని గొడుస్తారు, దండం పెడతారు. అమ్మ తిన్నావా అమ్మ అని మీ పని అని అడిగితే 100 మంది చెప్పుకుంటారు. పని వాళ్ళది ఏమో సార్, మీద చేస్తే ప్రాణం ఇస్తారు. మీద చేసి బాబు తిన్నావా అంటే ప్రాణం ఇస్తారు. కానీ తిన్నవా అని అడగండి. దానికి మీ మీద ఎక్కువ ప్రేమ ఉండి, మీకు సరే పని ఎక్కువ చేసినా చేయకపోయినా కానీ మీకు సెక్యూరిటీగా మీ అందు ప్రేమ ఉంది, ప్రేమతో ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి మందలియండి. రోజు ఏముంది సార్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.